సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పండగకి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్. ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెకండ్ డే కలెక్షన్స్ రిపోర్ట్ మాట్లాడుకుందాం. సెకండ్ డే కూడా దుమ్ము లేచిపోయింది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది, జాతర నడిచింది. సంక్రాంతి జాతర పెద్ద పండగ నడుస్తుంది. పెద్ద పండగకి బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ జాతర నడుస్తుంది. కలెక్షన్స్ జాతర, రికార్డుల జాతర. మెగాస్టార్ వండర్ఫుల్ గా ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, యూత్ అందరూ వచ్చేస్తున్నారు ఈ సినిమాని చూడటానికి, ఈ సినిమాని చూస్తూ సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి. ప్రతి చోట ఆక్యుపెన్సీస్ వండర్ఫుల్ గా కనిపించాయి. రెండో రోజున హైదరాబాద్ అని కాదు, చిన్న టౌన్ అని కాదు, బి సెంటర్ కాదు, సి సెంటర్ కాదు, అన్ని చోట్ల ఆక్యుపెన్సీస్ వండర్ఫుల్ గా ఉన్నాయి. 80% ఎబో ఆక్యుపెన్సీస్, 70% ఎబో ఆక్యుపెన్సీస్ పడుతున్నాయంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే అర్థం చేసుకోవాలి. ప్రతి చోట అదే నడుస్తుంది. మాక్సిమం ఎక్సలెంట్ ఆక్యుపెన్సీస్. ఇది తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ తీవ్రత ఓ 3-4 రోజుల పాటు కంటిన్యూ అవుద్ది. పండగ అయిపోయేంత వరకు ఖచ్చితంగా కంటిన్యూ అవుద్ది. కనుమ రోజున కూడా ఇదే మూమెంట్ ఉంటది, అందులో అనుమానం లేదు. ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. సంక్రాంతి పండుగని జరుపుకోవాలి, ఉత్సాహంగా జరుపుకోవాలి, సంతోషంగా జరుపుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి, మన శంకర వరప్రసాద్ గారు సినిమాని చూస్తూ కూడా జరుపుకోవాలి అని ఫిక్స్ అయిపోయారు. ఏమన్నా వస్తున్నారు అసలు థియేటర్స్ కి. మైండ్ పోయింది. ఈ రోజు భోగి పండుగను కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీని చూస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. మార్నింగ్ షోస్ కి వెళ్ళి షోస్ వేశారు చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ లో. వాటికి కూడా ఆక్యుపెన్సీస్ 80% ఎబో ఉన్నాయి. భోగి రోజున అంటే 14వ తారీఖు మార్నింగ్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో చూస్తే సర్ప్రైజింగ్ గా అనిపించింది, షాకింగ్ గా అనిపించింది. ఫస్ట్ రోజున కూడా ఆ మాదిరి లేదు. 1 అవర్ లో బుకింగ్ ట్రెండ్ 30,000కు పైన 1 అవర్ లో సినిమా టికెట్లు బుక్ అవడం అనేది భోగి రోజు మార్నింగ్ కనిపించింది టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో. చిన్న విషయం కాదు, ఇది అల్టిమేట్ విషయం. రిలీజ్ రోజున కూడా లేదు, ప్రీమియర్స్ పడుతున్నప్పుడు కూడా లేదు. ఇంత ఊపు, ఇంత ట్రెండ్ భోగి రోజున కనిపించింది అంటే సినిమా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. సినిమాని ఆడియన్స్ వండర్ఫుల్ గా రిసీవ్ చేసుకున్నారు, ఎక్సలెంట్ గా కలెక్షన్స్ ఇవ్వబోతున్నారు అని అర్థం చేసుకోవటమే. భోగి రోజు ఇలా ఉందంటే పండగ రోజు, కనుమ రోజు ఇంతకు మించి ఉంటది. సాలిడ్ జాతర ఉంటది, రికార్డులు పడిపోతాయి. సినిమా హిట్, చాలా పెద్ద టార్గెట్ ఉంది. ఉఫ్ అని ఉదయపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా ఈజీగా కొట్టేస్తారు ఏదైతే బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఉందో దాన్ని. 2 రోజులకే 50% కంప్లీట్ అయిపోయింది రెవెన్యూ రికవరీ. భోగి రోజున 70% కంప్లీట్ అయిపోద్ది. పండగ రోజుతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. కనుమ రోజుతో మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. క్లీన్ హిట్ స్టేటస్ తీసుకుంటది. అక్కడి నుంచి లాభాల వేయటం మొదలవుద్ది. 300 అనేది ట్రేడ్ పెట్టుకున్న టార్గెట్. సినిమా కొడుతుంది, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ ప్రకారం 300 కోట్ల గ్రాస్ వస్తుంది సినిమాకి ఫుల్ రన్ లో అని ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. కాకపోతే సినిమా నిర్మాత సాహు గారు పాటు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమా 400 నుంచి 500 కోట్ల వరకు రెవెన్యూని రికవరీ చేస్తుంది. ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆ మాదిరి వస్తాయి కలెక్షన్స్ అని ఆయన అయితే ఉత్సాహంగా ఉన్నారు. అది నిజం అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే పోటీ ఉంది. థియేటర్స్ ఎవరు పండగ కదా, ప్రతి ఒక్కళ్ళు ఆ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు. 5 సినిమాలు ఉన్నాయంటే థియేటర్స్ ఒకే సినిమాకి ఇవ్వడం కుదరదు. ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి, పంచుకోవాలి. అది జరుగుతుంది. కొన్ని చోట్ల కలెక్షన్స్ రాకపోయినా కూడా హోల్డ్ చేసి పెడుతున్నారు ప్రెస్టేజ్ కోసం. సినిమా రిలీజ్ చేసుకున్న తర్వాత థియేటర్స్ లేకపోతే ఆడియన్స్ రారు కదా, వస్తారేమో. అలా రావాలి అనుకున్న వాళ్ళకి థియేటర్స్ లేకపోతే కష్టం కదా అని లో ఆక్యుపెన్సీస్ ఉన్న కొన్ని సినిమాలకు సంబంధించి షోస్ ని హోల్డ్ చేస్తున్నారు. అది కొద్దిగా ఈ ప్రపంచనాన్ని ఆపుతుంది. వరప్రసాద్ గారి ప్రపంచనాన్ని ఆపుతుంది. లేకపోతే ఇంకా పెద్ద నెంబర్స్ పడతాయి. పండుగ వచ్చినప్పుడు అందరూ సమానంగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాని ప్రకారమే ఐకమత్యంగానే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈ పండుగకి జనాలకి సినిమాని చూపించడానికి సంబంధించి ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. పోతే ఈ సెలబ్రేషన్స్ కి మెయిన్ కారణం మాత్రం అనిల్ రావుపూడి అనుకుంటున్నారు. అనిల్ రావుపూడి జస్ట్ ప్రెజెంట్ చేశారంటే మెయిన్ కారణం మాత్రం వరప్రసాద్ గారే, మెగాస్టార్ చిరంజీవి గారే. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ అన్బిలీవబుల్ అనే చెప్పాలి. ఆ వయసులో అంత ఎనర్జెటిక్ గా, అంత ఈజ్ తో అంత మ్యాజికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అందరికీ సాధ్యం కాదు. చాలా మందికి కుదరదు. డాన్సులు గానీ, కామెడీ గానీ, ఫైట్లు గానీ ఎంత ఈజ్ తో చేశారు. ఆయన చాలా కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశారు, ఈ సినిమాలో నటించారు. కన్ఫర్మ్ అది ఊరకనే రావట్లేదు ఈ సక్సెస్ మెగాస్టార్ కి. ఆయన ఎఫర్ట్ ఉంది, ఎక్కువ కష్టపడ్డారు, చాలా ఎక్కువ కష్టపడ్డారు. కుర్రోళ్ళు కూడా ఆయన చేసినట్టు ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా కష్టపడాలి. ఆయన ఈ వయసులో చాలా ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేశారు. అందుకు ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ వస్తుంది. కష్టపడినప్పుడు దానికి ఫలితం గొప్పగానే ఉంటది. ఇప్పుడు నిజాయితీగా కష్టపడినప్పుడు ఖచ్చితంగా ఊహించని రిజల్టే ఉంటది. మెగాస్టార్ జీవితమే అందుకు గొప్ప స్ఫూర్తి, గొప్ప నిదర్శనం. ఆయన నిజాయితీగా కష్టపడతారు తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం, తన టాలెంట్ ని ఆడియన్స్ కు చూపించడం కోసం, వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం. నిజంగా ఈ సినిమాలో ఆయన చాలా కసితో పనిచేశారనే చెప్పాలి. అంతకు ముందు ఒక ఫ్లాప్ చూశాను, దానికి చాలా బ్యాడ్ ఒపీనియన్స్ వచ్చాయి. ఈసారి అలా అవ్వకూడదు, కంబ్యాక్ అద్రిపోవాలి అనే దృష్టిలో పెట్టుకుని
సిన్సియర్ గా కష్టపడి ఈ సినిమాలో ఆయన పర్ఫామ్ చేశారు. దాని రిజల్ట్ ఇదని చెప్పొచ్చు. మేజర్ క్రెడిట్ మాత్రం మెగాస్టార్ కే వెళ్తది. అంత బాగా చేశారు, అంత బాగా ఎంటర్టైన్ చేశారు, ఎంత ఈజ్ తో చేశారు, ఎక్సలెంట్ గా చేశారు. మెగాస్టార్ ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రీన్ అన్నట్టుగానే ఈ సినిమాలో పర్ఫామ్ చేశారని చెప్పాలి. అందుకోసమే ఈ రిజల్ట్ ఈ సినిమాకి దొరుకుతుంది. ఆడియన్స్ ఈ సినిమాని ఓన్ చేసుకుని అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పాలి. సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే 2 రోజుల్లో టోటల్ 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 45 కోట్ల వరకు ఉంది. నైజాంలో కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గా 2వ రోజున నెంబర్స్ రిపోర్ట్ చేసింది. 5 కోట్లకు పైన షేర్ పడింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి ఏరియాలోనూ సూపర్ నెంబర్స్ పడ్డాయి. కొన్ని చోట్ల అయితే ఫస్ట్ డే తో ఈక్వల్ గా 2వ రోజున కూడా నెంబర్స్ రిపోర్ట్ అవడం విశేషం. 3వ రోజున కూడా అదే మాదిరిగా పడే అవకాశం కనిపిస్తుంది. సీడెడ్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ప్రతి చోట వండర్ఫుల్ ఆక్యుపెన్సీస్, వండర్ఫుల్ సెలబ్రేషన్స్. దుమ్ము లేచిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ జాతర. తెలంగాణలో కూడా ఏమీ తగ్గట్లేదు. ఎక్కడ ఆక్యుపెన్సీస్ స్లో అవ్వట్లేదు. ఆన్లైన్ లో టికెట్లు కొనుక్కుని ఎంతమంది వెళ్తున్నారో ఆఫ్లైన్ లో కూడా అంతకంటే ఎక్కువగానే ఆడియన్స్ టికెట్లు కొనుక్కుని ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ వరల్డ్ వైడ్ చూసుకుంటే నియర్లీ 60 కోట్లు ఉంది. సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లు. 2 రోజుల్లోనే షేర్ 60 కోట్లకు వచ్చేసింది అంటే 50% రెవెన్యూ రికవరీ అయిపోయింది. మిగతా 50% రాబోయే 2-3 రోజుల్లో కన్ఫామ్ గా కంప్లీట్ అయిపోద్ది. హిట్ స్టేటస్ తీసుకుంటది. ఈ సంక్రాంతి మానశంకర వరప్రసాద్ గారిదే, అందులో అనుమానమే లేదు. మూవీ టీం కూడా అఫీషియల్ గా సినిమా 120 కోట్ల గ్రాస్ ని 2 రోజుల్లో రిపోర్ట్ చేసింది. పోస్టర్ వేశారు. ఇది చాలా వరకు జెన్యూన్ గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే రిపోర్ట్స్ అలాగే ఉన్నాయి. ట్రాకర్స్ చాలా మంది ట్రాక్ చేస్తున్నారు. వాళ్ళందరి లెక్కలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ లేదు. ఫేక్ కలెక్షన్స్ రావట్లేదు, వేయట్లేదు, వేసే అవకాశం కూడా లేదు. మహా అయితే ఒక 2-3 crores వరకు అటు ఇటు ఉండొచ్చు, కానీ భారీగా అయితే ఫేక్ కలెక్షన్స్ వేయడానికి అవకాశం లేదు. ట్రాకర్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రిపోర్ట్స్ కూడా క్లియర్ గానే ఉన్నాయి. వాళ్ళు కూడా డిక్లేర్ చేసేశారు సినిమా బ్లాక్ బస్టర్, వండర్ఫుల్ ఆక్యుపెన్సీస్ వస్తున్నాయి, ఫుట్ ఫాల్స్ సూపర్ గా ఉన్నాయని చెప్తున్నారు. భోగి రోజున పెద్ద నెంబర్స్ చూస్తాం. 2వ రోజు కంటే పెద్ద నెంబర్స్ చూసే అవకాశం కనపడుతుంది. పండుగ రోజున ఇంకా పెద్ద నెంబర్స్ కనపడే అవకాశం ఉంది. మొత్తానికి అయితే మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారు అద్దరు కొట్టేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేస్తున్నారు. చూద్దాం ఫుల్ రన్ లో సినిమా ఎక్కడ ఆగుద్ది. 300 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గరే ఆగుద్దా, నిర్మాత ఎక్స్పెక్ట్ చేసినట్టు 400 కోట్ల మార్కుని దాటుద్దా? ఇంకా మిగతా సినిమాల విషయానికి వస్తే జోరు తగ్గింది, రాజా సాబ్ది అయినా పోటీలో ఉన్నారు. మంచిగానే ఆక్యుపెన్సీస్ వస్తున్నాయి. పండుగ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని సినిమాకి సంబంధించిన నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతవరకు ఈ సినిమాకి కొంత హెల్ప్ అవుతుంది. అంతకు మించి పెద్ద హెల్ప్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. పండుగ తర్వాత స్లో అయిపోద్ది సినిమా. సినిమాకి సంబంధించి ఆడియన్స్ లో మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. అదే స్ప్రెడ్ అవుతుంది స్ట్రాంగ్ గా. లేటెస్ట్ గా రేస్ లోకి వచ్చిన ఫిల్మ్ మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశైలుకి విజ్ఞప్తి. ఈ సినిమాకి విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది మార్కెట్ లో. ఇంప్రెసివ్ గానే ఉంది. నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. పర్వాలేదు, సెలబ్రేట్ చేసేసుకోవచ్చు. సరదా ఉంది. ఓవరాల్ గా సినిమా బాగుంది అని చెప్పడం కాదు, కానీ కొన్ని పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఉంది. బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్ లో మంచి మూమెంట్స్ పడ్డాయి. 2 ఇంట్రెస్టింగ్ సాంగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వర్కౌట్ అయిపోయే విషయాలే, కానీ సినిమాకి పరిస్థితులు అనుకూలంగా లేవు. చాలా మంది చెప్తున్న మాట ఏమిటి అంటే రవితేజ గారు ప్రీవియస్ ఫిల్మ్స్ వాటి మూలంగా ఆయన తీసుకున్న రిజల్ట్స్ ఆడియన్స్ ఎందుకనో కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ సినిమాని. బుకింగ్స్ చూస్తుంటే అలాగే ఉంది. అన్ని సినిమాల కంటే కూడా లీస్ట్ బుకింగ్స్ భర్త మహాశైలు విజ్ఞప్తి ఈ సినిమాకే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఆశ్చర్యకరమైన విషయం కనబడుతుంది. మల్టీప్లెక్స్ లో 200 పెట్టారు టికెట్. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకి 300 పెట్టారు. ఆ సినిమాలకి బుకింగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఆక్యుపెన్సీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి. తక్కువ రేట్ పెట్టినా కూడా ఈ సినిమాకి ఎందుకు వెళ్ళట్లేదు? ఆశ్చర్యంగా అనిపిస్తున్న మ్యాటర్ అది. ఎక్కడో ఆడియన్స్ కి రవితేజకి మధ్యన కనెక్షన్ డివేట్ అయింది, కొంచెం తప్పింది. దాని మూలంగానే ఈ రిజల్ట్ అని చెప్పొచ్చు. ప్రాపర్ గా రావట్లా. నాట్ ఏ బ్యాడ్ ఫిలిం. కన్ఫామ్ గా అందరూ అదే చెప్తున్నారు. కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, వాటిని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు. కొన్ని పాటలు బాగున్నాయి, వాటి కోసం వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. పోతే అవి చాలా వద్దు అనుకున్నట్టుగానే ఆడియన్స్ ఆగుతున్నట్టు అనిపిస్తుంది. పండుగ టైంలో ఇలా ఉండకూడదు. పండుగ టైంలో జోష్ వచ్చేయాలి. మంచి థియేటర్స్ చేతిలో ఉన్నాయి. ఆక్యుపెన్సీస్ కరెక్ట్ గా పడితే కొంతవరకు హెల్ప్ అవుద్ది. కానీ ఆడియన్స్ లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల కంటే కూడా. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ చేయాల్సి ఉంది. స్టడీ చేసి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.